హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్ట్రవల్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పార్ట్నర్ ప్రెసెంట్ ఫీలింగ్స్ ఏంటి ఇప్పుడు చూస్తాం. మనం ఈ జీవితం అనే ఒక సముద్రాన్ని దాటాలంటే ఉప్పు బొమ్మగా ఉండకూడదు, మైన బొమ్మలాగా ఉండాలన్నమాట. అంటే ఉప్పు బొమ్మ అంటే అది తొందరగా కరిగిపోతుంది కదా, మైనం అయితే కరగదు. అంటే మనం ఎవరిని చూసినా వాళ్ళ దగ్గర అట్లాగే కరిగిపోయి, వాళ్ళ మాటలకి కరిగిపోయి, ఇంకా వాళ్ళ మోహంలో పడిపోయి దాంట్లో నుంచి బయటకు రాక బాధపడతా ఇదే నిజమని, అంటే మనకి ఇదే శాశ్వతం, ఇక్కడే శాశ్వతంగా మనం ఉన్నట్లుగా మనం భ్రమించకూడదు. యాక్చువల్గా ఒక మైనం బొమ్మలాగుంటే దేనికి కరగకుండా స్టబర్న్గా ఒక స్టెబిలిటీతో మీరు ఉండారంటే ఈజీగా మీరు ఈ లైఫ్ని ట్రావెల్ చేయగలరు. లేకపోతే ట్రావెల్ చేయడం చాలా కష్టం అనమాట. ఓకే, మైన బొమ్మలాగా ఉండాలి, ఉప్పు బొమ్మగా ఉండకూడదు. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. వాట్ ఈజ్ యువర్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్? మీ పర్సన్ నేమ్ మనసులో అనుకోండి. వాట్ ఈజ్ యువర్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్. ఇది లవర్స్గా ఉండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళు చూడొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్గా ఉండి విడిపోయి డైవర్స్ కోసం అప్లై చేసే వాళ్ళు చూడొచ్చు. అండ్ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్లో ఉండేవాళ్ళు చూడొచ్చు. వాట్ ఈజ్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్? 10 ఆఫ్ సోర్స్. తనకేదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లేదా ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందని అనుకుంటా ఉండొచ్చు. చాలా గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ మీ గురించి. మీతో రీయూనియన్ అయితే బాగుండు అనుకుంటా ఉన్నారు, గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ఓకే, మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు? మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు? మీ దగ్గరికి రావాలి, మీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు. అంటే మీరు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, ఇంకా ఈ పర్సన్తో మనకి ఏ సంబంధం లేదు, ఇంక ఈ పర్సన్ మన లైఫ్లోకి రారు అని మీరు అనుకుంటున్న పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు. అండ్ మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరగవచ్చు, లేకపోతే తను వస్తే మీరు ఎక్కడ ఆర్గ్యూ చేస్తారేమో అని మీ పర్సన్ అనుకుంటా మీ దగ్గరకు వచ్చేదానికి భయపడతా ఉండొచ్చు. తన మనసులో ఉండేది మీకు చెప్పేదానికి భయపడుతున్నారు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఓకే, మీరేమనుకుంటున్నారు? మీరు మీ పర్సన్కి మీ ప్రేమని ఇవ్వాలనుకుంటా ఉన్నారు. వావ్, అన్కండిషనల్ లవ్గా మీ పర్సన్ని ప్రేమిస్తున్నారు. చాలా పొసెసివ్గా ఉన్నారు మీ పర్సన్. అంటే మీ పర్సన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు తన లైఫ్లోకి, మీ లైఫ్లోకి తను రావాలని మీరు కోరుకుంటా ఉన్నారు. ఓకే, ఇద్దరు ఏమనుకుంటున్నారు? బోత్. ఇద్దరు మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఒక క్లారిటీ కావాలనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ ఇంకా మీ గురించి ఏమనుకుంటున్నారు? మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు, డే అండ్ నైట్ వర్క్లో బిజీగా ఉన్నారు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మీ గురించి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటా ఉన్నారు. అండ్ అబ్సెషన్లో ఉన్నారు. మీ గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది. సడన్ చేంజ్ వస్తుంది. అంటే మీ పర్సన్ ఆల్రెడీ మీ గురించి ఒక జడ్జిమెంట్ తీసేసుకున్నారు, అంటే ఒక తీర్మానం తీసేసుకున్నారు. మీరే తనకి ఫ్యూచర్ వైఫ్ ఆర్ హస్బెండ్ అని మీ పర్సన్ ఒక డెసిషన్ తీసేసుకున్నారు. సడన్ చేంజ్ ఏదో జరిగి మీ లైఫ్లోకి వచ్చేసేయాలని అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? 5 ఆఫ్ వాండ్స్. మీరు మీ పర్సన్ తన చుట్టూ ఉండే సమస్యలతో ఒంటరి పోరాటం చేస్తున్నారేమనుకుంటున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలనుకుంటున్నారు. మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేసరి మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్తో మాట్లాడాలి అని మీరు అనుకుంటా ఉన్నారు. అండ్ ఎంప్రెస్, మీ ఎనర్జీలో మీరున్నారు, మీరు చేయటం లేదు మీ పర్సన్ని. ఇక్కడ ఏంటంటే ప్రతి క్షణం మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ మీ పర్సన్ మిమ్మల్ని అనుకుంటున్నారు, కానీ మీరేమనుకుంటున్నారు?
ఒక్క నిమిషం కూడా నువ్వు నా కోసం అనుకోవటం లేదు, కానీ నేను నీ కోసం ప్రతి క్షణం నిన్నే అనుకుంటా ఉన్నానని మీరు అనుకుంటా ఉన్నారు. ఓకే. వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్? వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్? మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో మీకు జస్టిస్ చేయాలనుకున్నారు. ఇప్పుడైతే ఎంపరర్ లెవెల్లో ఉన్నారు. ఈగో ఉంది. మీ పర్సన్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఫ్యూచర్లో మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ వస్తాయి. తనకి కన్ఫ్యూజన్ స్టేట్కి వెళ్తారు. మీరు పాస్ట్లో మీ పర్సనే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకున్నారు. ప్రజెంట్ మీ పర్సన్తో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో మీ ప్రేమని మీ పర్సన్కి చెప్తారు, ఇస్తారు. ఓకే. కానీ మీ పర్సన్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్నే చూస్ చేసుకుంటారు. మీ పర్సన్ అట్ ప్రెసెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఎస్, ప్రేమిస్తున్నారు. మీ గురించి అందరినీ అడుగుతూ ఉన్నారు. మీరేం చేస్తూ ఉన్నారు, మీరు తన గురించి అనుకుంటున్నారా లేదా, అండ్ మీ మనసులో ఇంకెవరన్నా ఉన్నారా అనేది వాళ్ళ ఫ్రెండ్స్ని లేకపోతే టారెట్ కార్డ్ రీడర్స్ను, ఆస్ట్రాలజర్స్ను అడిగి తెలుసుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? నో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. హార్ట్ బ్రేక్ అవుతా ఉంది మీ పర్సన్. నో కార్డ్ ఇది. లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయరు ఇది. అండ్ మీ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లోకి వస్తే ఎన్ని రోజుల్లో వస్తారు? 4 ఆఫ్ వ్యాండ్స్. ఇప్పుడు వచ్చింది మ్యారేజ్ కార్డ్. 4 అవర్స్ 4 డేస్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. కానీ మీ పర్సన్ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయరు. ఏ ఇద్దరు కూడా లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయలేరు కదా. వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా ఎవరో ఒకళ్ళ ముందు పోవాల్సిందే. ఆ విషయంలో మీ పర్సన్ కూడా మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయలేరు. కానీ మీ దగ్గరకు వస్తారు. 4 అవర్స్ ఆర్ 4 డేస్లో మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, మీతో మాట్లాడతారు. ఓకే. మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇస్తామనుకుంటున్నారు మీ పర్సన్. మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తున్నారు, కానీ రిస్క్ తీసుకోవటం లేదు. మీకు తెలియకుండానే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీ స్కిల్స్ అడ్మైర్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్. కొంచెం ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు అండ్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఫ్రీ విల్తో అంటే ఫ్రీ స్పిరిట్గా ఉన్నారు. తన ఇష్టం వచ్చినప్పుడు డెసిషన్ తీసుకుంటారు. మీ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఓకే. మీ ఇద్దరు ఎనర్జీస్ చూస్తాం ఇప్పుడు. రియల్గా మీరు అన్కండిషనల్ లవ్ చేస్తూ ఉంటే ఏమనుకుంటారంటే, అంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళి వాళ్ళతో హ్యాపీగా ఉన్నారనుకోండి, మీరు ఏమనుకుంటారంటే చాలామంది జలస్ ఫీల్ అవుతారు. ఇది కామన్ విషయం కదా. అదే అన్కండిషనల్గా లవ్ చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే, సరే నా దగ్గర లభించే సంతోషం ఏదో వాళ్ళ దగ్గర లభిస్తుంది, ఇట్స్ ఓకే, పోనీ హ్యాపీగా ఉండని అట్లా అనుకుంటారు. అన్కండిషనల్గా లవ్ చేసేవాళ్ళు ఎప్పుడు మీ పర్సన్ క్షేమాన్ని కోరుకుంటారు. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, అలాగే కోరుకుంటారు అనమాట అన్కండిషనల్ లవ్ చేసేవాళ్ళు. అది నార్మల్ లవ్ అయితే జలస్ ఫీల్ అయిపోతారు, వాళ్ళకి శాపనార్థాలు పెట్టేస్తారు, అట్లాగంతా అనమాట. ఓకే. మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది? మీ పర్సన్ ఎనర్జీ, మీ పర్సన్ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు అండ్ తన మనసులో చెప్పేదానికి భయపడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? మీరు డెసిషన్ తీసుకోలేకపోతూ ఉన్నారు. అండ్ మీది 5th చక్ర ఆర్కేంజల్ గ్యాబ్రియల్, అంటే మీ విశుద్ధ చక్ర కొంచెం బ్లాక్ అయ్యింది. అందుకే మీరు ఓపెన్గా మీ మనసులో విషయాలు బయటకు చెప్పలేకపోతూ ఉన్నారు. ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఇద్దరు వచ్చి ఉమెన్ హోల్డింగ్ హర్ట్. ఇద్దరు వచ్చి మీ ఎమోషన్స్ని హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు, మాట్లాడుకోవటం లేదు. కానీ ఇద్దరి మనసులో ప్రేమ అనేది ఉంది, కేరింగ్ కనెక్షన్. ఇద్దరు కేరింగ్ కనెక్షన్ కావాలని కోరుకుంటా ఉన్నారు. ఓకే. మీ లవ్ లైఫ్ ఎలాంటిదో చూస్తాం ఇప్పుడు. మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది? ఎంగేజ్మెంట్. యువర్ లవ్ లైఫ్ ఈజ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ని మీ పార్ట్నర్ మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు. ఓకే. చిల్డ్రన్. కొంతమందికి చిల్డ్రన్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంది. కొంతమంది ఫ్లర్ట్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీతోన్నా ఫ్లర్ట్ చేయొచ్చు,
వాళ్ళ థర్డ్ పార్టీతో అన్న ఫ్లర్ట్ చేస్తూ ఉండొచ్చు. అట్రాక్షన్, మీ మీద బాగా అట్రాక్షన్ ఉంది. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. తప్పకుండా మీరు అందరినీ అట్రాక్ట్ చేస్తారు. మీరు సంతోషంగా ఉండాలి ఫస్ట్. మీరు సంతోషంగా ఉండి ఒక ఓపెన్ మైండెడ్గా ఉంటే మీరు అందరినీ అట్రాక్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు న్యూమరాలజీ మీకు ఏం చెప్తా ఉంది? నేను పౌర్ణమికి చెప్పాను కదా, పౌర్ణమి కార్డే వచ్చింది. యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్. మీరు మీ గోల్కి చాలా దగ్గరకు వచ్చేస్తున్నారో దాన్ని అచీవ్ చేసేదానికి. అంటే మీరు ఇన్ని రోజులుగా ఏదైతే సాధించాలనుకుంటున్నారో, ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో ఆ పని ఖచ్చితంగా చేసేయగలరు. కమ్యూనికేషన్ ఈజ్ కీ. ఓపెన్గా మీ మనసులో ఉండేది ఓపెన్గా ఫ్రీగా మాట్లాడండి. అదొక్కటే మీ లక్ష్యాన్ని సాధించేదానికి మీకు ఉపయోగపడుతుంది. అండ్ వన్ మోర్ కార్డ్. బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. మీ కలలు నిజమవుతాయని నమ్మండి అని న్యూమరాలజీ చెప్తా ఉంది. చాలా బాగా వచ్చాయి కదా కార్డ్స్. మీ పర్సన్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో చూస్తాం. మీ పర్సన్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? హోప్, ఐ హ్యావెంట్ గివెన్ అప్ ఆన్ అస్ దట్. నేను ఇంకా నిన్ను గివప్ చేయలేదు. తనకి ఇంకా నమ్మకం ఉంది మీరిద్దరు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు అనేది. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. నేను అనుకున్నట్లు పని చేయటం లేదు, కానీ ఏదో ఒక నిజాన్ని మీకు చెప్పాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మీరేమనుకుంటా ఉన్నారు? మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. ఏదో ఒక సీక్రెట్ చెప్పాలి మీ పర్సన్కి అని మీరు అనుకుంటున్నారు. మీ గురించి అందరూ గాసిప్స్ చెప్పుకుంటారేమో అని ఇద్దరు భయపడుతున్నారు. ఇద్దరు బాధపడుతూ ఉన్నారు ఈ రిలేషన్షిప్ ఇలా అయిన దానికి. ఓకే, మీకు ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూస్తాం. ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు? ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఇతరుల హెల్ప్ అడిగి తీసుకోండి. అండ్ ద ఆన్సర్ ఈస్ ఎస్. ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకుంది. ఇఫ్ యూ బిలీవ్, మీరు యూనివర్స్ని నమ్మితే ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. మీ పరిస్థితి మెరుగవుతుంది. మీరు ఎప్పుడైతే యూనివర్స్ని నమ్ముతారో అప్పుడు మీ పరిస్థితి మెరుగవుతుంది. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. ఇక్కడ మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉంది, కానీ ఏదో ఒక రహస్యం తన మనసులో ఉంది. అది చెప్పేదానికి భయపడుతున్నారు. మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడేదానికి చాలా భయపడుతున్నారు. కానీ అట్లా పిరిగ్గా ఉండొద్దు. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అప్పుడు మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. పిరిగ్గా ఉండారంటే సక్సెస్ కాలేరు. లైఫ్ లాంగ్ ఇట్లా డల్గా ఒక ఐసోలేషన్లో ఎవరితో మాట్లాడకుండా మీ చుట్టూ ఒక గిరి గీసుకొని కూర్చో ఉండాల్సిందే. అలా కాకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేసినప్పుడే మీ జీవితంలో సంతోషం అనేది వస్తుంది అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. మీరు కానీ మీ పర్సన్ కానీ ధైర్యంగా అడుగు ముందుకు వేసి యాక్షన్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పర్సన్ మేషరాశి అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు? క్రష్, యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అంటున్నారు. నువ్వు ఒక్కటే నా ఫేవరెట్ పర్సన్ ఈ ప్రపంచంలో అంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే ట్రావెల్, లెట్స్ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్ టు బీ లాస్ట్ విత్ ఈచ్ అదర్. లాంగ్ డ్రైవ్కి వెళ్తాం, మన ఇద్దరం ఎంజాయ్ చేస్తాం అని అంటున్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే ఎక్స్పెక్టేషన్, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. నీ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాను, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను అంటున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే ఎమోషనల్ బ్యాగేజ్, మై హార్ట్ ఈస్ టైర్డ్ ఆఫ్ గెటింగ్ హర్ట్ అండ్ నీడ్ స్పేస్. నేను చాలా బాధపడుతున్నాను, నాకు కొంచెం టైం కావాలి అంటున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే వీక్నెస్, మై వర్స్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. నేను వదులుకోలేను ఎందుకంటే నువ్వు నా వీక్నెస్ అని అంటున్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే ప్రెషియస్, ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. నువ్వు నా జీవితంలో ఉండడమే నేను చేసుకున్న అదృష్టం అంటున్నారు. మీ పర్సన్ తులారాశి అయితే
కాన్స్టెంట్. లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్, హౌ కెన్ ఐ స్టాప్? నిన్ను ప్రేమించడమే నేను శ్వాసించడం ఒకటే, నేను ఎట్లాగా నిన్ను ప్రేమించకుండా ఉండగలను అంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే మ్యారేజ్, లెట్స్ బీ టుగెదర్ ఫర్ ఎవర్ అంటున్నారు. ఎప్పటికీ మనం ఇద్దరు కలిసి ఉండాలి, మ్యారేజ్ చేసుకొని అంటున్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే కంప్లైంట్, ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ, నువ్వు నన్ను కేర్ చేయటం లేదు అని అనుకుంటున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే అట్రాక్షన్, ఐఎమ్ ఫ్యాసినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్, నేను నీ అందానికి అట్రాక్ట్ అయినాను కానీ సీరియస్ కమిట్మెంట్ ఇవ్వలేను అంటున్నారు. అండ్ మీ పర్సన్ కుంభరాశి అయితే కాషన్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ అవర్ రిలేషన్, బీవేర్, మీ ఫ్రెండ్స్ మన రిలేషన్షిప్ గురించి జెలస్ ఫీల్ అవుతున్నారు, జాగ్రత్తగా ఉండు అంటున్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే కమ్యూనికేషన్, ఐ లవ్ యువర్ వాయిస్, ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్, నాకు నీ వాయిస్ అంటే ఇష్టం, నీతో డే అండ్ నైట్ మాట్లాడాలనుంది అని మీ పర్సన్ అంటున్నారు. ఓకే, ఇప్పుడు మీరు మీ పర్సన్ని ప్రేమించినప్పుడు మీరేం చేయాలి? మీ పర్సన్తో కమ్యూనికేట్ చేసేదానికి మీరు ట్రై చేయాలి. మీ పర్సన్కి మీరు తను నెగ్లెక్ట్ చేస్తున్నట్టు అని మీ పర్సన్ కనిపించకూడదు. మీరు మీ వరకు ప్రేమ వాళ్ళకి ఇస్తూ ఉండేటప్పుడే అక్కడి నుంచి మీకు ప్రేమ అనేది వస్తుంది. మీరు ఐసోలేషన్గా ఏకాంతంగా ఉండి వాళ్ళని బ్లాక్ చేసేసేయడమో లేకపోతే వాళ్ళతో మాట్లాడకుండా మీ చుట్టూ ఒక గిరి గీసుకొని ఉండడం అలా చేస్తే ఇంకా వాళ్ళు ఏం చేయలేరు కదా, వాళ్ళు మీతో మాట్లాడాలన్నా మాట్లాడలేరు కదా. అందుకనే ఫస్ట్ మీరు బ్లాక్ తీసేయండి, మీ ఫ్రెండ్తో మీరు కమ్యూనికేట్ చేయండి, అప్పుడు తను మీతో కమ్యూనికేట్ చేస్తారు. ఓకే, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది. ఇంకా మీరు ఒక అమ్మాయి నాకు కమెంట్ పెట్టింది, ఎలాగంటే నేను బ్లాక్ చేసేసాను, నా మీద నిజంగా ప్రేమ ఉంటే వేరే ఐడితో వచ్చి నాతో మాట్లాడాలి కదా అంట. అది అందరికీ పాసిబుల్ కాదు కదా. మళ్ళీ కొందరు ఏమంటారంటే నేను వేరే ఫోన్తో మాట్లాడితే కూడా నా వాయిస్ వినే పెట్టేస్తూ ఉన్నారు అని అంటారు. అక్కడ ఏంటంటే మారాల్సింది మీ పర్సన్ మనసు మారాలి, అప్పుడే వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేయగలరు. కొందరు ఉంటారు స్టబాన్గా ఉంటారు, ఎట్లా అట్లా స్టబాన్గా ఉండడం కూడా మంచిది కాదు. ఎస్ ఆర్ నో, నీకు ఇష్టమైతే మాట్లాడలేకపోతే వద్దు, నేను మాట్లాడను, నా వల్ల కాదని క్లియర్గా చెప్పేసి వెళ్ళిపో, అంతేగాని ముసుగులో గుద్దులాట అనేది మంచిది కాదు ఎవరికి కూడా. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్విచ్ వర్డ్. డివైన్ ఎనర్జీ జాయిన్ టుగెదర్, డివైన్ ఎనర్జీ వచ్చి మిమ్మల్ని ఇద్దరిని కలుపుతుంది అని స్విచ్ వర్డ్ కమెంట్స్లో పెట్టండి. డివైన్ హైఫన్ ఎనర్జీ హైఫన్ జాయిన్ టుగెదర్, ఇది కమెంట్స్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలి, టారో కార్డ్ క్లాసెస్ కావాలంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.